కోడలొచ్చి మంచి విషయం చెప్పాలి. గోవిందా 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 గోవిందా. అంగ ప్రదక్షిణం అయిపోయిందా గోవిందా? అయిపోయిందా అయిపోయిందా గోవిందా? అయ్యో ఇదేంటి దెబ్బ తగిలింది? జాగ్రత్త గోవిందా 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 గోవిందా. కృష్ణ, నాకు తెలుసు మీరెంత బాధపడుతున్నారని, కానీ నా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. సరైన సమయానికి వచ్చి మా నాన్న పరువు కాపాడిన వారిని, నాన్న దగ్గరికి వచ్చి నా రుణం తీర్చుకోవాలనుకున్నావంటే, నీ కూతుర్నిచ్చి నా కొడుక్కి పెళ్లి చేయమని అడిగినప్పుడు ఏ తండ్రి కుదరదంటాడు చెప్పు? మీరే చెప్పండి ముద్దు కృష్ణ. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని మా నాన్నతో చెప్పడానికి రెక్కలు కట్టుకుని వెళ్ళిన నేను ఒకేసారి రెక్కలు విరిగి కింద పడ్డట్టు అయింది. దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి ముద్దు కృష్ణ. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ ముద్దు కృష్ణ. పుట్టినప్పటి నుండి నాకు కళ్ళు కనబడక ఉండుంటే నేను ఒక గుడ్డివాడిని, నాకు బాధగా ఉంటుంది. పుట్టినప్పటి నుంచి కంటి చూపున్నా మధ్యలో రెండు కళ్ళు కనబడకపోయి ఉంటే అదో భరించలేని నొప్పి. కానీ పుట్టినప్పటి నుంచి గుడ్డిగా ఉన్నవాడికి ఏదో ఒక రోజు కళ్ళు కనబడితే వాడు అంత సంతోషంగా ఈ ప్రపంచాన్ని చూసేటప్పుడు మళ్ళీ వాడి రెండు కళ్ళు పీకేస్తే ఆ బాధ ఉంటుంది. ముద్దు కృష్ణ, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ ముద్దు కృష్ణ. హలో చంద్రు, నేను గోపిని మాట్లాడుతున్నా. ఏం చేస్తున్నావురా? మామూలుగా ఉన్నావా? అయితే నువ్వు ఏ పని చేయట్లేదన్నమాట. ఇక మీదట నువ్వు ఏమీ ఆలోచించనక్కర్లేదు. నీకొక మంచి విషయం చెప్దామని ఫోన్ చేశాను. చంద్రు, నవంబర్ 15వ తారీఖున మంచి ముహూర్తం ఉందని చెప్పారు. ఆ రోజే రాధా అశోక్ కళ్యాణం నీ చేద్దామా? గోపీనాథ, ఏంట్రా ఎంతో సంతోషకరమైన మాట చెప్పావు. గోపీనాథ, నువ్విప్పుడు నా ఎదురుగా ఉంటే నేను నీ కాళ్ళ మీద పడేవాడిరా. థ్యాంక్ యూ. ఏంటన్నా టెన్షన్గా ఉన్నారు? అదేం లేదమ్మా, పొద్దున్నే రాధమ్మ మీ అన్నయ్యని తీసుకుని ఎక్కడికో వెళ్ళింది. చాలా సమయం అయింది, ఇంకా రాలేదేంటని. ఒకవేళ వాళ్ళ నాన్నగారు ఈ పెళ్లికి ఒప్పుకున్నాడా లేదని కొంచెం భయంగా ఉంది. అరే ఎందుకలా ఆలోచిస్తున్నావు నాన్న? అందుకేగా రాధమ్మ వాళ్ళ నాన్నతో మాట్లాడొచ్చింది. సీత, నేను ఎందుకైనా మంచిది వాళ్ళ నాన్నగారిని వెళ్ళి కలుస్తాను. ఆయన నోడితేనే నాకు చెప్తే నా మనసుకు సంతోషపడుతుంది. వెంటనే వెళ్తాను. నమస్కారం యజమాని గారు. సింగారం, బాగున్నారా అయ్యారు? బాగున్నారా? నాకేంటో తక్కువ. నేను ఇక్కడ లేకపోయినా సరే నా ఇంటిని ఎస్టేట్ని బాగానే చూసుకున్నావురా. అదే కదండి నా పని. అవును, నేను నిన్న మధ్యాహ్నం అనగా వచ్చాను. నువ్వు నాకు కనపడలేదే. అది నేను ఇంట్లోనే ఉన్నాను. అదేదో మీరు కొంచెం అప్సెట్ లో ఉన్నారని నాకు తెలిసింది. అందుకనే నేను ముందు మా అబ్బాయిని పంపించి విషయం తెలుసుకుని తర్వాత వద్దాం అనుకున్నాను. నీకు ఆ భయం ఇంకా పోలేదు కదా. ఆ తర్వాత నవంబర్ 15వ తారీఖున రాధకి పెళ్లి నిశ్చయం చేశాం. 15వ తారీఖా? నవంబర్ 15వ తారీఖా? అయ్యగారు, మీరు ఇటువంటి మంచి చల్లటి వార్త చెప్తారని నేను అసలు ఎదురు చూడలేదండి. ఏం చేయమంటావురా? ఏ విషయాలు ఎప్పుడు చెయ్యాలో అప్పుడు జరిపించాలి కదా. అవునవునవును, ఇవంతా లేట్ చేయకూడదండి. అదంతా సరే గాని పెళ్లి ఈ ఊర్లో పెట్టబోతున్నారా లేతే బయట ఊర్లో ఎక్కడైనా పెడతారా మీరు? హైదరాబాద్ లోనే. మన బంధువులందరూ హైదరాబాద్ లోనే కదా ఉన్నారు. అవునవునవునవును, నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. ఆ తర్వాత మీరు ముగ్గురు కలిసి వెంటనే హైదరాబాద్కు రావాలి. మేము రాకుండానా? మన ఇంటి పెళ్లి కదా, ఉన్న సామాన్లని కట్టుకొని వెంటనే బండి ఎక్కేయటమే. అక్కడికి వెళ్ళి అది బాగలేదు ఇది బాగలేదని కంప్లైంట్ చేయకూడదు. మీరు చెప్తే అన్ని కరెక్ట్ గానే ఉంటాయి కదయ్యా. నా కాళ్ళ మీద ఎందుకు రాబడుతున్నావు? రే, నీకు 4 గాడిదల వయసు అయింది, అయినా ఇంకా తెలివి రాలేదు. కాళ్ళ మీద పడతావా? అది కాదు యజమాని గారు, మీరు నాతో కొంచెం క్లోజ్ గా ఉన్నా కూడా
నేను ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలి కదండి. అలాగా, సరే సరే. ఆ, వస్తారయ్యా, బంగారం నా యజమాని గారు. వస్తాను, మళ్ళీ కలుస్తాను. రాధ పెళ్ళి అనగానే ఎంత సంతోషపడుతున్నాడు. నా యజమాని అంటే ఎవరు అనుకున్నారు? సూపర్ ఆయన, సూపర్ సూపర్. ఇటువంటి యజమాని. ఏమైంది ఇతనికి? ఇప్పుడు దాకా బానే ఉన్నాడు కదా. వీళ్ళ ఇంట్లో వాళ్ళంతా అలాగే ఉంటారా? యజమాని గారు, యజమాని గారు, యజమాని గారు, మన అశోకయ్య ఇక్కడే ఉన్నారు. ఆయనకి పెళ్లి విషయం తెలుసంటారా? పిచ్చోడా, వాడికి తెలియకుండా ఉంటుందా? మరి ఆయన లగేజ్ అండి. అవునవును, వెళ్ళి ప్యాక్ చేయి. వెళ్ళి ప్యాక్ చేయి. ఇదిగో స్వామి, మా యజమాని గారు చెప్పారు మీ లగేజ్ ఒక్కటి వదలకుండా తీసుకెళ్ళమంటున్నారు. అలా చూస్తారేంటండి? జీవితంలో ఎత్తు పల్లాలు ఇవన్నీ ఉంటుంటాయండి. టేకు డీసీ, టేకు డీసీ. ఏ వాచ్మ్యాన్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాచ్మేనా? నేను వాచ్మేనా? అది ఈ రోజు ఒక్కరోజే, రేపు నుంచి. అరే ఏమైంది దీనికి? బాగానే ఉండేవాడు కదా ఈ మనిషి. చంద్రు, మొత్తానికి నువ్వు వచ్చి నన్ను పికప్ చేసుకున్నావు. లేదా కార్ రెడీ అయ్యేంత వరకు నేను అక్కడే ఉండాల్సి వచ్చేది. ఇది కూడా చేయకపోతే నేను నీకు ఫ్రెండ్ నింట్రా. నువ్వు హెల్ప్ చేయకపోతే నా ప్రాణాలే పోయి ఉండేవి. యు ఆర్ గ్రేట్. అరే, నన్ను అబ్బడించడం తప్ప నీకు ఇంకేమీ తెలియదేంట్రా? ఏంట్రా నువ్వు? అవును. సరే గాని ఇప్పుడు పెళ్లికి ఎవరిని పిలవాలో లిస్ట్ ని సిద్ధం చేసుకున్నావా? ఇలా చూడరా, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు తప్ప ఎవ్వరూ నాకు సాయం చేయలేదు. అందువల్ల ఎవరిని పిలవను. ఇప్పటిగా మాట్లాడకరా. పరే వాళ్ళు మనకేం చేశారన్నది కాదు, మనం వాళ్ళకి ఏం చేసామన్నదే ముఖ్యం. రేయ్, అది రేయ్, కాదు. నువ్వేం మాట్లాడద్దు, నేను చెప్పినట్టే చెయ్యి. రేయ్, పద పద పద. మేడం, కాఫీ. నమస్తే అన్న. నమస్కారం, నమస్కారం. నా అబ్బాయి పెళ్ళి వచ్చాయి. సరే అన్న, మర్చిపోతూ కుటుంబంతో రండి. వచ్చేస్తానన్నా. రండి రండి, కరెక్ట్ గా రావాలి. చూడండి, తప్పకుండా రావాలి. చెల్లెమ్మా, నువ్వు జ్ఞాపకం చేయి, లేకపోతే ఢిల్లీకి వెళ్ళి వెళ్ళిపోతాడు. తప్పకుండా చెప్తానన్నయ్య. బంధువులు అవుతున్నారు, రాకుండా ఉంటామా? ఏంటి చెల్లెమ్మా, బాగున్నావా? మా అబ్బాయి పెళ్ళి ఊరికే వచ్చేయమ్మా, వెళ్ళండి. మర్చిపోకుండా. అందరూ తొందరగా వచ్చి వెళ్ళండి. మా అబ్బాయికి పెళ్లి చేస్తున్నాడు, కుటుంబంతో వచ్చేయండి. సరే అండి. ఆ అమ్మాయి అదే మన ఎవరు? యజమాని కూతురు. యజమాని అదిగో కూతురా? ప్రింట్ చేసింది కదా పేరు, ముత్తుకృష్ణ రాధా అని. అందరూ పెళ్లికి వచ్చేయాలి, మర్చిపోతూ. మీ నానేడి? నాన్న ఊరికి వెళ్ళారు. ఓహో, అలాగా, మర్చిపోతూ అందరూ వచ్చేయండి. సరే. అన్ని మీరే సరే, పక్కన సరే. చూసుకోవాలి. నమస్కారం. నమస్కారం. రండి రండి, లోపలికి రండి. లోపలికి రండి. పదండి. అవునవును. ఏంట్రా సింగారం, ఎక్కడున్నావు? అదే పెళ్లి పత్రిక నమస్కారం ఇద్దామని. అలాగా, ఆ. నీ బంధువులందరికీ పత్రికలు ఇవ్వు, మర్చిపోకు. అలాగే. సరేనా? రా, రా, రా. ఆ తర్వాత ఏమైందో తెలుసా? నేను ఆ ఊరికి వెళ్ళాను కదా. ఓయ్ సేటు, ఆ, చూసావా మా యజమాని ఎంత సంతోషంగా ఉన్నాడు? చాలా సేటు, మంచి సంబంధం. ఇక మీద మన ఆ. లెవెలు. ఆ. కమ్ కమ్. వీరప్ప, రండి రండి. మన యజమాని అంత చెప్పాడా? చెప్పారు. పెళ్లికి ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా నా కొడుకు వచ్చేస్తాను. పెళ్లి. నీ కొడుకు పెళ్ళా? ఆ, అమ్మాయి ఎవరు? అదే యజమాని కూతురే. యజమాని కూతురా? నోరు మీరా, ఇదిగో పట్టుకో.